Today I am going to explain positive sentence, negative sentence as well as positive interrogative, negative interrogative. మనం ఖచ్చితంగా ఈ 4 సెంటెన్స్ నేర్చుకుంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ. దట్స్ వై టుడే ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఒక సెంటెన్స్ సెంటెన్స్ క్రియేట్ చేయాలి. సబ్జెక్ట్, వర్బ్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలా. బట్ టుడే ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ పాస్ట్ గురించి చెప్తున్నాను కాబట్టి నేను యూజ్ చేస్తున్నా. మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. దిస్ ఈజ్ ఏ పాజిటివ్ సెంటెన్స్. ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి సబ్జెక్ట్ తీసుకోవాలి. యూ డెడ్ లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేదు. దిస్ ఈజ్ నెగిటివ్ సెంటెన్స్. మీరంటే యూ డెడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ కావాలి నెగిటివ్ సెంటెన్స్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. నెక్స్ట్ వన్, మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా. మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా. దిస్ ఈజ్ కావాలి పాజిటివ్ ఇంటర్గేటివ్. సో సబ్జెక్ట్ కంటే ముందు వర్బ్ రావాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ డెడ్ తీసుకున్నాను. డెడ్ యూ లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా. నెక్స్ట్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేదా. దిస్ ఈజ్ కావాలి నెగిటివ్ ఇంటర్గేటివ్. సబ్జెక్ట్ కన్నా ముందు డింట్ రావాలా. డిడ్ నాట్ అనేది ఇచ్చేకూడదు. ఎప్పుడు కూడా డిడ్ నాట్ అనేది కూడా సబ్జెక్ట్ కంటే ముందు ఇచ్చేకూడదు. డింట్ అనే దిస్ ఇస్ ద రైట్, దిస్ ఇస్ ద రాంగ్. డింట్ యూ లెర్న్ ఇంగ్లీష్. దిస్ ఇస్ కాల్ ద నెగిటివ్ ఇంటర్గేటివ్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేదా. సరే, ఎప్పుడు నేర్చుకున్నారు. వెన్ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్. మీరు ఎప్పుడు నేర్చుకున్నావు. ఎలా నేర్చుకున్నావు. హౌ డిడ్ యూ లెర్న్. మీరు ఎలా నేర్చుకున్నారు. వై డిడ్ యూ లెర్న్. ఎందుకు నేర్చుకున్నారు. వేర్ డిడ్ యూ లెర్న్. ఎక్కడ నేర్చుకున్నారు. ఈ విధంగా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ.